అలా శుచి పెళ్లికి తయారవుతూ ఉంటుంది. ఒకవైపు ఆనందంగా ఉన్నా మరోవైపు ఎక్కడో కాస్త భయంగా కూడా ఉంటుంది. నేను చేస్తుంది కరెక్టేనా? ఏమీ అర్థం కావటం లేదు. ఈ రఘుకి ఎప్పుడు జాబ్ వస్తుందో ఏమో తెలియడం లేదు. కిషోర్ బాగా సెటిల్ అయ్యాడు. కిషోర్ సంబంధం కనుక మిస్ అయితే మళ్ళీ ఇలాంటి సంబంధం అస్సలు రాదు. రఘుతో నా లైఫ్ ఆనందంగా ఉంటుందని నేను అనుకోవడం లేదు. రఘుని పెళ్లి చేసుకుంటే తప్పకుండా కష్టాల పాలవ్వాల్సిందే. కానీ ఈ విషయం రఘుకి ఎలా చెప్పాలి? అలా శుచి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు రఘు బాగా ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఇంతలో రఘు వద్దకి అతని స్నేహితుడైన నవీన్ వస్తాడు. ఒరేయ్, ఏంట్రా ఇంకా చదువుతున్నావా? ఇందాక వస్తూ వస్తూ దారిలో నీ గర్ల్ఫ్రెండ్ ఇంటి దగ్గర ఆగాను. ఏంటో నీ గర్ల్ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. ఏంటి ఫంక్షనా? ఏం ఫంక్షన్? అది నీకు తెలియాలి. ఇంతకీ నీ గర్ల్ఫ్రెండ్ ఇంట్లో ఏం ఫంక్షన్ జరుగుతుందో కూడా నీకు తెలీదా? ఏ సూచి నీకు చెప్పలేదా? లేదు, నాకు సూచి ఎలాంటి విషయం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? నువ్వేమో మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న గొడవ గురించి తనతో చెప్తావు, కాని తను మాత్రం వాళ్ళ ఇంట్లో జరిగే ఒక పెద్ద ఫంక్షన్ గురించి నీకెందుకు చెప్పలేదు? నేను ప్రిపరేషన్లో బిజీగా ఉంటానని అనుకునుంటుంది. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి నాకు చెప్పి ఉండదు. గృహప్రవేశం కాదు, హోమం మరియు పూజ లాంటిది కావు. మరి వాళ్ళ ఇంట్లో ఏం ఫంక్షన్ జరుగుతుండొచ్చు? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. ఇంకా చాలా సిలబస్ పెండింగ్ ఉంది. నేను వెంటనే పూర్తి చేయాలి. ఫంక్షన్ అయ్యాక ఆ విశేషాలన్నీ శుచి నాతో ఆ తర్వాత చెప్తుందిలే. అప్పుడన్నీ నీకు కూడా చెప్తాను. అలా రఘు తన గదిలో కూర్చొని తెగ చదువుకుంటూ ఉంటాడు. నవీన్కి మాత్రం ఏదో అనుమానం కలుగుతూ ఉంటుంది. ఏదో జరుగుతుంది. నాకెందుకో ఏదో పెద్ద గొడవ జరుగుతుందనిపిస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి. అలా అనుకొని నవీన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మాధవయ్య హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటాడు. ఇంతలో మాధవయ్య ఇంటికి రాము అనే అబ్బాయి వస్తాడు. రాము ఎవరో కాదు, మాధవయ్య వద్ద చదువుకున్న అబ్బాయి. నమస్కారం గురుగారు. రాము, నువ్వా? ఏంటిలా వచ్చావు? ఎన్ని రోజులైందో నిన్ను చూసి. అమ్మ నాన్న అంతా ఎలా ఉన్నారు? అందరం చాలా బాగున్నాం గురుగారు. మీకొక శుభవార్త చెప్పడానికి ఇలా వచ్చాను. ఏంటయ్యా అది? కొంపదీసి పెళ్లిగాని చేసుకోబోతున్నావా? అయ్యో లేదు సార్, నాకు గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చింది. ఆ విషయాన్ని మీతో చెప్దామని ఇలా వచ్చాను. అవునా? ఎంత శుభవార్త చెప్పావయ్యా. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నాకు తెలుసు నువ్వు తప్పకుండా ఇలా ప్రయోజకుడవుతావని. అనుకున్నట్టుగానే ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించావు. నీ తల్లిదండ్రులతో పాటు నా పేరును కూడా నిలబెట్టావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీ కారణంగానే జరిగింది గురుగారు. చిన్నప్పుడు నాకు పెద్దగా చదువు అబ్బేది కాదు. మీరే దగ్గరుండి నాకు అన్ని విషయాలు నేర్పేవారు. చక్కగా చదువు చెప్పించారు. మీరిచ్చిన ప్రోత్సాహంతోనే బీఈడీ చేశాను. అవును, పరీక్షకి కేవలం 1 నెల సమయం మాత్రమే లభించింది కదా? ఈ 1 నెలలో సిలబస్ అంతా కంప్లీట్ చేసి ఎలా ఉద్యోగాన్ని సంపాదించావు? నిజమే సార్, కేవలం 1 నెల సమయం మాత్రమే దొరికింది. మొదట్లో నేను కూడా కేవలం 1 నెలే కదా దొరికింది అని చాలా బాధపడ్డాను. కాని శ్రద్ధగా చదువుకున్నాను. 1 నిమిషం కూడా వృధా చేయలేదు. ఆ దేవుడు నాకు సాయం చేశాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే ఉద్యోగం వచ్చేలా చేశాడు. అలా రాము స్వీట్లిచ్చి మాధవయ్య వద్ద ఆశీర్వాదం తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అంతే, మాధవయ్యకి రఘుపై చాలా కోపం వస్తుంది. రఘో, రఘో, ఒరే రఘో! ఏంటి నాన్నా, ఎందుకు నన్ను పిలిచావు? చూశావా? ఇప్పుడే నా స్టూడెంట్ ఒకతను వచ్చి వెళ్ళాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే గవర్నమెంట్ టీచర్ జాబ్ని సంపాదించాడు. అది కూడా 1 నెల చదివి. నువ్వు ఉన్నావు, డిగ్రీ అయినప్పటినుంచి చదువుతున్నావు. కాని ఇప్పటికీ ప్రిలిమ్స్ కూడా కంప్లీట్ చేయలేకపోయావు. అయ్యో, ఇది మరీ బాగుంది. ఎవరైనా వచ్చి కాస్త మాట్లాడి వెళ్తే చాలు మీరు రఘుపై కోప్పడుతుంటారు. వాడికి ఎలాగో కాస్త సమయం ఇచ్చారు గదా, ఈసారి వాడు తప్పకుండా ఉద్యోగం తెచ్చుకుంటాడండి. నువ్వు మధ్యలో రావద్దు. నీ కారణంగానే వీడిలా చెడిపోతున్నాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చక్కగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటుంటే వీరు మాత్రం గదిలో కూర్చొని చదువుతున్నట్టు నటిస్తూ ఉన్నాడు. నటించడమేంటి నాన్నా? ఏం మాట్లాడుతున్నారు మీరసలు? చాలూరుకోరా. నువ్వు నటిస్తున్న విషయం నాకు తెలియదనుకున్నావా? నిజంగా నిజాయితీగా చదివి ఉంటే ఈ పాటికి ఉద్యోగం వచ్చేది. అయ్యో నాన్నా, నేను నిజంగా చదువుతున్నాను. ఉద్యోగం రాకపోవడానికి చాలా కారణాలున్నాయి. అంతేకాని నేను నటించడం లేదు. చాలేరా, రోజురోజుకి నీమీద నమ్మకం తగ్గిపోతోంది. నాకు తెలుసు ఈసారి కూడా నువ్వు తప్పకుండా ఎగ్జామ్ పాస్ అవ్వవు. మరొకసారి చదువుతూ కూర్చుంటావు. ఓ పని చేయరా, ఏదైనా కూలి పని వెతుక్కో. అలా అయినా 4 రూపాయలు సంపాదించు. ఏంటండి ఆ మాటలు? ఇంకా పరీక్ష రాయడం పూర్తవ్వలేదు, అప్పుడే మీరు పాస్ అవ్వవని ఎలా అనగలరు? ఎందుకంటే నాకు వీడి గురించి బాగా తెలుసు. వీడిలాంటి ముద్దవుతాడని తెలిసి ఉండి ఉంటే వీణ్ణి ఎప్పుడూ అనాథాశ్రమంలో పడేసేవాణ్ణి. ఆ రాములాంటి కొడుకు ఉండి ఉంటే ఎంత బావుండేదో. మాధవయ్య అలా అనడంతో రఘుకి చాలా బాధ కలుగుతుంది.
రఘు బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఏంటి నాన్నగారు ఇలా మాట్లాడుతున్నారు? ఆయనకు నాపై ఎలాంటి నమ్మకం లేదు. ఆయన కోసమే కదా ఎంతో కష్టపడి చదువుతున్నాను. కాని ఆ విషయాన్ని అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇన్ని రోజులు ఎంతో కష్టపడి చదివాను. ఇదంతా పైన కళ్లకు నటనలా కనిపిస్తుందా? ఇంకా ఏం చేస్తే ఈయన నన్ను మెచ్చుకుంటారు? అర్థం కావడం లేదు అంటూ రఘు చాలా బాధపడుతూ ఉంటాడు. మరోవైపు నవీన్ శుచి ఇంటి వద్ద తిరుగుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు. నాకెందుకు అనుమానంగా ఉంది. చూస్తూ ఉంటే ఈ ఇంట్లో పెళ్లి జరిగేలా ఉంది. కాని పెళ్లి ఎవరికై ఉంటుంది? ఇంట్లో పెళ్లి పెట్టుకుని కూడా శుచి ఈ విషయాన్ని రఘుకెందుకు చెప్పలేదు? ఈ ఇంట్లో ఏం జరిగినా పక్కింటి వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది. ఒక పని చేస్తాను, ఇక్కడ కూర్చున్న ఈ ఆంటీని అడుగుతాను అంటూ నవీన్ అక్కడే కూర్చొని ఉన్న ఒక మహిళ వద్దకు వెళ్తాడు. ఆమె పేరు సరోజ. ఎవరు బాబు నువ్వు? నీకేం కావాలి? ఆంటీ, మీరు ఏదో సినిమాలో నటించారు కదా? అలా నవీన్ అనగానే సరోజ ఒక్కసారిగా పొంగిపోతుంది. నేనా? సినిమాలు? లేదు లేదు, సినిమాలు చూడటమే కానీ నటించడం నాకు రాదు. అరే, ఏంటంటీ అలా అంటున్నారు? మీరేదో సినిమాలో హీరోలా నటించారు. నా కళ్ళు నన్ను మోసం చేయవు. మీరు అబద్ధం చెప్తున్నారు. అరే, నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి బాబూ? నేనెక్కడ మిమ్మల్ని సెల్ఫీల పేరుతో ఇబ్బంది పెడతానేమోనని మీరు అబద్ధం చెప్తే ఉన్నారు. అయ్యో లేదబ్బాయ్, నేను ఏ సినిమాలోనూ నటించలేదు. అయ్యో అవునా? మీరు చాలా అందంగా ముచ్చటగా ఉన్నారు ఆంటీగారు. ఇప్పుడైతే మీరు సీరియల్లో మంచి మదర్ క్యారెక్టర్ ప్లే చేయవచ్చు. మిమ్మల్ని చూస్తుంటే గొప్ప సీరియల్ యాక్టర్ అయ్యేలా ఉన్నారు. అవునా? చిన్నప్పుడు కూడా మా ఊర్లో అందరూ నన్ను శ్రీదేవిలో ఉన్నావంటూ తెగ పొగిడేవారు. అంటే ఇప్పుడు నేను సీరియల్లో పనికొస్తానంటావా? ఎందుకు పనికిరారు ఆంటీగారు? మీరు కనుక సీరియల్లో కనిపించారంటే ఏపీ తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళందరూ మీకు పెద్ద ఫ్యాన్ అయిపోతారు. నాకు చాలామంది సీరియల్ డైరెక్టర్లు తెలుసు. వారికి కనుక మిమ్మల్ని పరిచయం చేశానంటే ఇక అంతే, మీరు బాగా ఫేమస్ అయిపోతారు. అలా నవీన్ సరోజాని బాగా పొగుడుతాడు. సరోజ బాగా పొంగిపోతుంది. అలా నవీన్ సరోజాని మాటల్లో పెట్టి శుచి ఇంటి గురించి అడుగుతాడు. ఇంతకీ ఈ పక్కింట్లో ఏం జరుగుతుందండి? అదా, ఈ పక్కింట్లో పెళ్లి జరుగుతుంది నాయనా. పెళ్ళా? ఎవరి పెళ్ళి? ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి ఒక ఫారెన్ సంబంధం వచ్చిందట. అవతల పెళ్లి వైపు వారు బాగా తొందర పెట్టేస్తున్నారు. అందుకే 2 రోజుల్లో పెళ్లి చేసేసి ఆ అమ్మాయిని ఫారెన్కి పంపాలని అనుకుంటున్నారు. ఆ అమ్మాయి పేరు ఏదో ఉందే. ఆ ఆ అమ్మాయి పేరు సుచిత్ర. ఏంటి, సుచిత్రనా? మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మాట్లాడుతున్నారు కదా ఆంటీ? పక్కింట్లో ఉండేదాన్ని, నాకు ఆ మాత్రం తెలీదా చెప్పు? ఇంట్లో కేవలం ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటుంది. ఆ అమ్మాయికి రేపే పెళ్లి. శివశక్తి కళ్యాణ మండపంలోనే పెళ్లి. అలా సరోజ చెప్పడంతో నవీన్ ఆశ్చర్యపోతాడు. శుచికి పెళ్ళా? నేను విన్నది నిజమేనా? ఇదంతా అసలు ఎలా జరుగుతోంది? అసలు ఈ పెళ్లి శుచికి ఇష్టమేనా? ఎలా అయినా లోపలికి వెళ్ళాలి. తప్పకుండా శుచిని కొట్టి భయపెట్టి ఈ పెళ్లి కొప్పించినట్టున్నారు. నేను ఎలాగోలా ఇంటి లోపలికి వెళ్ళి శుచి పరిస్థితి ఏంటో గమనించాలి. అలా నవీన్ ఎలా అయినా లోపలికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో క్యాటరింగ్ వాళ్ళందరూ ఇంటి లోపలికి వెళ్తూ ఉంటారు. నవీన్ కూడా వారితో కలిసిపోయి ఒక పాత్రని చేతిలో పట్టుకొని ఇంటి లోపలికి వెళ్తాడు. శుచి వాళ్ళు బాగా ఉన్నవాళ్లాగే ఉన్నారు. ఇల్లు కూడా చాలా పెద్దదిగా ఉంది. శుచి గది ఎక్కడుందో ఏమో. ఆడవాళ్ళంతా అక్కడ గుంపుగా ఉన్నారు. అంటే ఇక్కడ శుచి ఉండుంటుంది. వెనక నుండి కిటికీ వైపుకి వెళ్ళి గదిలో ఏం జరుగుతుందో చూస్తాను. అలా నవీన్ వెనక నుండి కిటికీ వైపుకు వెళ్ళి శుచి గదిలోకి తొంగి చూస్తాడు. శుచి చాలా ఆనందంగా మేకప్ చేయించుకుంటూ ఉంటుంది. ఏంటే ఇంత ఆనందంగా ఉన్నావు? ఇంకా బాధగా ఉంటుంటావనుకున్నాను. బాధెందుకు? ఇంత ఖర్చు పెట్టి మేకప్ చేయించుకుంటుంటే ఎవరైనా బాధపడతారా? అయ్యో, నేను నీ మేకప్ గురించి మాట్లాడటం లేదు. మీ ఇంట్లో వాళ్ళు బలవంతంగా నీకు పెళ్లి చేస్తున్నారు కదా. లేకపోతే నువ్వు ఎంతగానో ప్రేమించిన రఘుని ఎందుకు వదిలేస్తావు చెప్పు? మా ఇంట్లో వాళ్ళు నన్నేమీ బలవంత పెట్టడం లేదు. నేనే నా మనసు మార్చుకున్నాను. రఘుతో ఉంటే ఆనందంగా ఉండగలనని నాకు అనిపించడం లేదు. అందులోనూ అతను ఇంకా సెటిల్ అవ్వలేదు. ఎప్పుడవుతాడో కూడా తెలీదు. అలాంటి వాడి కోసం నా జీవితాన్ని పాడు చేసుకోలేను కదా. అతనికి ఇంకా కాస్త టైం ఇచ్చి చూద్దామనుకున్నాను, కానీ అతనిపై నాకు నమ్మకం లేదు. అందులోనూ కిషోర్ చాలా మంచివాడు. తెలుసా, నన్ను మహారాణిలా చూసుకుంటానని చెప్పాడు. ఇలాంటి మంచి ఆఫర్ని ఎలా మిస్ చేసుకోగలను? ఒక్కసారి ఇలాంటి సంబంధం కనుక చేజారిపోయిందంటే మళ్ళీ ఇలాంటిది ఇంకో జన్మెత్తినా రాదేమో. అందుకే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఆ విషయం కిటికీ బయట నుండి విన్న నవీన్ ఆశ్చర్యపోతాడు.
ఇదంతా నేను నా సంతోషం కోసం చేస్తున్నాను. నేను ఎమోషనల్గా కాకుండా తెలివిగా ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇందులో నాకేం తప్పనిపించడం లేదులే. నా లైఫ్ కోసం నేను తీసుకున్న నిర్ణయాల్లో ఇది బెస్ట్ డెసిషన్. ఈ విషయం రఘుకి తెలుసా? అంటే మీకు బ్రేకప్ అయిపోయిందా? ఈ విషయం రఘుకి అసలు తెలీదు. తెలియకపోవడమే మంచిదిలే. లేకపోతే గొడవ చేసి పెళ్ళి ఆపించినా ఆపేస్తాడు. పెళ్ళైపోనివ్వు. ఆ తర్వాత ఈ విషయం ఎలాగో అతనికి తెలుస్తుందిగా. అప్పుడతను ఏం చేయలేడు. 2 రోజులు ఏడుస్తాడు, 4 రోజులు బాధపడతాడు. ఆ తర్వాత వాడే సెట్ అయిపోతాడు. అలా శుచి ప్రియతో చెప్తుంది. అది విన్న నవీన్ ఆశ్చర్యపోతాడు. నేను విన్నది నిజమేనా? శుచి ఏంటి ఇలా మాట్లాడుతుంది? అసలు శుచి ఇలా మాట్లాడుతుందని నేనస్సలనుకోలేదు. తనను కొట్టి భయపెట్టి పెళ్లి చేస్తూ ఉన్నారని అనుకున్నాను. కాని శుచి తన ఇష్టపూర్వకంగానే ఎంతో ఆనందంగా ఈ పెళ్లి చేసుకుంటుంది. ఈ విషయం ఎలా అయినా రఘుకి తెలియజేయాలి అంటూ నవీన్ రఘు వద్దకు పరుగులు తీస్తాడు. మరోవైపు ఎలా అయినా జాబ్ సంపాదించాలని కష్టపడి చదువుతూ ఉంటాడు రఘు. రేపే ఎగ్జామ్. ఎలా అయినా ఈసారి జాబ్ సంపాదించాలి, లేకపోతే నాన్న నన్ను అసహించుకుంటాడు. ఒరే రఘు, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. వచ్చావా నన్ను డిస్టర్బ్ చేయడానికి? వీడింకా రాలేదేంటా అని అనుకుంటున్నాను. నేను నిన్ను డిస్టర్బ్ చేయడానికి రాలేదురా. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఏంటి? కొంపదీసి నీకు పెళ్ళేమైనా సెట్ అయిందా? అయ్యో, పెళ్ళి నాకు కాదురా, నీ గర్ల్ఫ్రెండ్కి. ఏంటి? నా గర్ల్ఫ్రెండ్కి పెళ్ళా? ఏంట్రా అలా నవ్వుతావు? పిచ్చేమైనా పట్టిందా? పద, మనం వెంటనే బయటకెళ్ళాలి. వెళ్ళి తాడో పెడో తెలుసుకుందాం. చాలేరా, నువ్వు నన్ను ఎందుకు బయటకు రమ్మంటున్నావో నాకు తెలుసులే. ఇలా ఏదో ఒక సీరియస్ మ్యాటర్ చెప్పి నన్ను బయటకు లాక్కొని వెళ్ళి ఏదో ఒక థియేటర్లో కూర్చోబెడతావు. అంతేగా? సినిమా చూపిస్తున్న టైమంతా వేస్ట్ అయిపోతుంది. నువ్వు బయటకెళ్ళరా అంటూ రఘు నవీన్ని తన గదిలో నుండి బయటకు పంపిస్తాడు. నవీన్కి ఏం చేయాలో తెలియక తన ఇంటికి వెళ్ళిపోతాడు. అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అక్కడ శుచి ఏమో పెళ్లికి తయారైపోతుంది, కాని వీడేమో నా మాటలు అస్సలు పట్టించుకోవడం లేదు. అందులోనూ రేపేవాడి ఎగ్జామ్. అందుకే నన్ను దగ్గరికి కూడా రావనివ్వడం లేదు. అలా నవీన్ ఏం జరుగుతుందో తెలియక కంగారు పడుతూ ఉంటాడు. మరుసటి రోజు రఘు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తయారవుతాడు. అమ్మా, నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి. ఇవాళ నేను టిఫిన్ ఏమీ తినలేను. కాస్త కాఫీ కలిపి ఇవ్వు చాలు. అరే, ఏం తినకపోతే ఎలారా? ఎగ్జామ్ హాల్లో తప్పకుండా నీరసం వస్తుంది. కాస్త ఏదైనా తినళ్ళు. ఒక్కరోజు ఏమీ తినకపోతే పెద్దగా ఏమీ అవ్వదులే. నువ్వు తెగ కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఎలాగో 3 పూటలా ఫ్రీగా తింటూనే ఉన్నాడు కదా. అయ్యో, ఏంటండి మీరు? ఎగ్జామ్కి వెళ్లే ముందు కూడా ఇలా వాణ్ణి ఏదో ఒకటి అంటూనే ఉండాలా? ఈసారి ప్రిలిమ్స్ ఎలా అయినా పాస్ అవ్వాలి. ఈసారి ప్రిలిమ్స్ గనక పాస్ అవ్వలేకపోయావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నిన్ను ఇంటి నుండి బయట గెంటేస్తాను. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఎవరైనా ఆల్ ద బెస్ట్ చెబుతారు. మీరేమో వాణ్ణి భయపెడుతున్నారు. వీడికిప్పటికే ఎన్నో ఛాన్సులిచ్చాను. మొదట్లో నేను కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేవాణ్ణి. కానీ వీడు ఎందుకు పనికిరాడని అర్థమైన తర్వాత నా నోట్లో నుండి మాటలు రావడం లేదు. ఒరేయ్, నువ్వు గనక ఎగ్జామ్ బాగా రాకపోతే ఇంటికి రావద్దు. అట్నుండి అటే వెళ్ళిపో అంటూ మాధవయ్య రఘుని తిడతాడు. అమ్మా, నాకు కాఫీ వద్దు, ఏమీ వద్దు. నేను బయటే కాఫీ తాగి ఎగ్జామ్కి వెళ్తానులే అని చెప్పి రఘు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాడు. అలా రఘు ఎగ్జామ్ హాల్ వైపుకి వెళుతూ ఉంటాడు. ఈ శుచి ఏంటో మార్నింగ్ నుండి అసలు మెసేజే చేయలేదు. మార్నింగే కాదు, నిన్నటి నుండి అసలు ఆన్లైన్లో కూడా రాలేదు. ఏం చేస్తుందో ఏమో. ఒకసారి తన ఇంటివైపుకు వెళ్తాను అంటూ రఘు బైక్పై శుచి ఇంటివైపుకు వెళ్తాడు. శుచి ఇల్లంతా అలంకరించి ఉండటాన్ని గమనిస్తాడు. కాని ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఇల్లంతా చక్కగా అలంకరించారే, ఏమై ఉంటుంది అంటూ పక్కనే ఉన్న సరోజినిని అడుగుతాడు. ఎవరు బాబూ? ఏం కావాలి నీకు? ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికెళ్లారండి? ఈ డెకరేషన్ అంతా ఏంటి? అయ్యో, నీకు తెలీదా? ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుంది బాబూ. సుచిత్రకి పెళ్లి కుదిరిందిగా. ఈరోజే పెళ్లి. మన ఊరి చివరున్న శివశక్తి కళ్యాణ మండపంలో. ఈ పాటికి జరిగిపోయి ఉంటుంది. అలా సరోజ చెప్పగానే రఘు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. రఘుకి ఊపిరాగినంత పనవుతుంది. ఏం మాట్లాడుతున్నారు ఆంటీ అసలు మీరు? ఈ ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్ళేంటి? మీరేదో పొరపాటు పడినట్టున్నారు. అయ్యో, లేదు బాబూ. నేను కూడా పెళ్లికి వెళ్లాల్సింది. కాని ఒక ముఖ్యమైన పని పడటంతో పక్కూరికి వెళ్లాల్సొచ్చింది అని చెప్పి సరోజ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రఘుకి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే నవీన్కి ఫోన్ చేస్తాడు. నవీన్ రఘు వద్దకు వస్తాడు. ఇప్పటికైనా అర్థమైందా? నేను నిన్న నీకు ఇదే విషయాన్ని చెప్పాను, కాని నువ్వు ఆ విషయాన్ని ఏమీ పట్టించుకోలేదు. బలవంతంగా సుచిత్రకి పెళ్లి చేస్తున్నారన్నమాట.
మనం వెంటనే వెళ్ళి ఆ పెళ్లిని ఆపాలి. ఒరే మొద్దు, బలవంతంగా పెళ్లి జరగడం లేదు. సుచిత్ర తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటుంది. ఆ మాట తానే చెప్పింది. నేనే నా చెవులతో విన్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అరే, ఇవాళ నీ ఎగ్జామ్ కదా, ఇంకా ఇక్కడేం చూస్తున్నావురా? ఇంకా అరగంట మాత్రమే ఉంది. ముందు నువ్వు ఎగ్జామ్కి అటెండ్ అవ్వు. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. లేదు, సుచిత్ర ఈ పని ఎందుకు చేస్తుందో నేను తెలుసుకోవాలి. పద, వెంటనే శివశక్తి కళ్యాణ మండపానికి వెళ్దాం. ఒరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ సమయంలో గొడవలెందుకురా? సంవత్సరం నుండి ఎదురుచూస్తున్నాం ఈ ఎగ్జామ్ కోసం. తెలుసు కదా అంకుల్ నీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. ఈ సమయంలో పిల్ల కంటే కెరీరే ముఖ్యం. పద, ముందు మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్దాం. అలా నవీన్ రఘుని ఎగ్జామ్ సెంటర్కి తీసుకుని వెళ్లాలని చూస్తాడు. కాని అతను మాత్రం శివశక్తి కళ్యాణ మండపానికి వెళ్తాడు. అక్కడ అప్పటికే పెళ్లి జరిగిపోయి ఉంటుంది. శుచి తన భర్తతో కలిసి చక్కగా ఫోటోకి ఫోజులిస్తూ ఉంటుంది. రఘుకి చాలా కోపం వస్తుంది. రఘు కోపంగా కళ్యాణ మండపంలోకి వెళ్లి గొడవ చేస్తాడు. శుచి, ఏంటి నువ్వు చేస్తున్నది? నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. రే వద్దురా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. నన్నొదులు. శుచి, ఎందుకిలా చేశావు? నేను నీకేమన్యాయం చేశాను? కనీసం ఒక మాట కూడా నాకు చెప్పకుండా ఈ పెళ్ళెలా చేసుకున్నావు? అలా రఘు పెద్ద పెద్దగా అరుస్తూ గొడవ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సుచిత్ర తండ్రి అయిన గోపాలరావు ఇలా అంటాడు. ఎవడురా నువ్వు? పెళ్లి పందిట్లో ఏంటి గొడవ? నేను మీ అమ్మాయిని ప్రేమించాను. ఈ అమ్మాయి కూడా నన్ను బాగా ప్రేమించింది. ఇప్పుడు చెప్ప పెట్టకుండా ఈ పెళ్ళెందుకు చేసుకుందో చెప్పమనండి. సమాధానం చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఏంటమ్మా, వీడు చెప్తున్నది నిజమేనా? అలా గోపాలరావు అడుగుతూ ఉండగా శుచి వెంటనే రఘు వద్దకు వెళ్తుంది. రఘు చెంపపై కొడుతుంది. ఎవడ్రా నువ్వు? నా పెళ్లికొచ్చి గొడవ చేసేందుకు ఎంత ధైర్యం నీకు? అసలు వీణ్ణి నేనెప్పుడు చూడలేదు. ఎవడో వచ్చి ఇలా గొడవ చేస్తుంటే మీరంతా ఎందుకిలా సైలెంట్గా ఉన్నారు? వెంటనే వీణ్ణి కొట్టి ఇక్కడి నుంచి పంపించేయండి. అలా శుచి చెప్పడంతో రఘు ఆశ్చర్యపోతాడు. వెంటనే కిషోర్ పోలీసులకు కాల్ చేస్తాడు. అరే పదరా, వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందేమో. సార్, మమ్మల్ని క్షమించండి. మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎలా క్షమించగలం? ఈ మధ్య అందరికీ ఇదో ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లిల వద్దకు వచ్చి గొడవ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరిని పోలీసులకు పట్టించాలి. నవీన్ ఎంత పిలుస్తున్నా రఘు మాత్రం బాధపడుతూ అక్కడే నిలబడి ఉంటాడు. కిషోర్ పోలీసులకు కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి వస్తారు. అలా పోలీసులకు రఘుకు మధ్య చాలా గొడవ జరుగుతుంది. పోలీసులు రఘుని కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు. మరోవైపు రఘు ఎగ్జామ్కి కూడా అటెండ్ అవ్వలేకపోతాడు. శుచి కారణంగా రఘు ఎగ్జామ్ కూడా రాలేకపోతాడు. ఈ విషయం గనక మాధవ్యకు తెలిస్తే రఘు సంవత్సరం పడిన కష్టం వృధా అయినట్టేనా? రఘు జీవితం ఏం కాబోతోంది? గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడమే కలగా పెట్టుకున్న రఘు జీవితం ఏ మలుపు తిరగబోతోంది? మాధవయ్య మరియు సూరమ్మ ఎలా రియాక్ట్ అవబోతున్నారు? ఇదంతా తెలుసుకోవాలంటే మరొక పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే.